హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో చాలా సన్నగా ఉండి చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరదు కదా, అలాంటి వారి కోసం ఈ చిన్న టిప్పు ఫాలో అవ్వండి. ముందుగా మనకు బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకుంటాం కదా, ఆ బ్యాక్ పార్ట్ను ఇలా క్రాస్గా వేసుకోండి. ఇలా వేసుకొని కరెక్ట్గా ఆ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్క్ అనేది పెట్టేసుకోండి. కొత్తగా నేర్చుకునే వారికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి, కాబట్టి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సంకపాటు నుంచి చివరి నుంచి అంటే మనకు చివరి నుంచి ఒక 2 ఇంచెస్ మార్క్ పెట్టేసుకోండి. 2 ఇంచెస్ వదిలేసుకోవాలి. 2 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకొని ఇటు సైడ్ కూడా 2 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకోండి. స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోండి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనకు నెక్ వచ్చేసి సాధారణంగా ఫ్రంట్ పార్ట్ నెక్ 5.5 6 ఇంచెస్ వరకే ఉంటుంది. కొంచెం బక్కగా ఉన్న వారికి 5.5 తీసుకోండి. కొంచెం లావుగా ఉన్న వారికి 6 ఇంచెస్ అయితే కరెక్ట్గా నెక్ అనేది సరిపోతుంది. ఇలా మార్క్ పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత చూడండి, నెక్ కాడ ఒక 1 ఇంచెస్ అయినా 1/2 ఇంచెస్ అయినా చిన్న ఇట్లా మార్క్ పెట్టేసుకొని రౌండ్ అప్ చేసేసుకోండి. ఈ రౌండ్లో మనకు ఏ నెక్ అయినా మార్కింగ్ అని పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ నెక్ అయినా, వీ నెక్ అయినా, ఏ నెక్ అయినా ఇందులోనే సెట్టింగ్ చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ కింది భాగం కూడా మనం 2 ఇంచెస్ తక్కువ పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఒక 1.5 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకోండి. కింద నుంచి 1.5 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకొని మనకు చెస్ట్ ఎక్కువ ఉందని చెప్పుకున్నాం కదా, దానికి కూడా ఒక 1 ఇంచెస్ మార్క్ పెట్టేసుకోండి. ఇక్కడ సెంటర్లో ఇలా మార్క్ పెట్టేసుకొని దాన్ని లైన్ లాగా కలిపేసుకోండి. ఇలా లైన్ లాగా కలిపేసుకొని చివరి నుంచి స్ట్రైట్గా పెట్టేసుకొని మనకు కిందికి వచ్చేసరికి డౌన్ వస్తుంది. మనకు ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత మనకు మెయిన్ ప్లేట్ వచ్చేసి 3 ఇంచెస్ స్టార్టింగ్ నుంచి, ఇది కూడా సెంటర్లో పెట్టేసుకోండి. సెంటర్లో అంటే 2 ఇంచెస్ నుంచి, అంటే మనకు ఉక్సుల పట్టి కాజల పట్టి ఉంటుంది కదా, దాన్ని సెంటర్లో 2 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకోండి. అంటే మధ్యలో పెట్టేసుకోండి. కొంచెం కిందికి పైకైనా కూడా పర్లేదు. సంక కాడ కూడా మనకు స్ట్రైట్గా అంటే సెంటర్లో తీసుకోండి. ఇది కూడా ఒక 2 ఇంచెస్ పైకి అని పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. చూడండి, మనకు మెయిన్ ప్లేట్ వచ్చేసి సెంటర్ ప్లేట్ అండి. ఇది 3.5 స్టార్టింగ్ నుంచి 3.5 తీసుకోండి. పొడవు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోండి. తీసుకొని చూడండి, చివరి నుంచి ఒక 1 ఇంచెస్ అయినా 1/2 ఇంచెస్ అయినా పర్లేదు తీసుకొని క్రాస్గా లైన్స్ అనేది గీసుకోండి. మనకు మెయిన్గా ఈ ప్లేట్ తోటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకున్న తర్వాత మనకు సంక కడ చూడండి, మనకు కొంచెం ఎక్కువ తక్కువ అంటే పైకి వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచెస్ అయినా 1/2 ఇంచెస్ అయినా లోపలికి మార్క్ పెట్టేసుకొని అదే లెవెల్గా కట్ చేసుకోండి. అప్పుడే కొంచెం ఉబ్బు అనేది రాకుండా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి. కంపల్సరిగా ఈ వీడియోను చివరి వరకు చూడండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడ మార్క్ అనేది పెట్టేసుకున్నామో అక్కడ చిన్నగా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే 2 సమానంగా వస్తాయి. కాబట్టి ఇలా కట్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా మనకు చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి
ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.